అమెరికాలోని H1B వీసా వ్యవస్థలో జరుగుతున్న భారీ మోసాలపై ఒక మీడియా విచారణ సంచలనం సృష్టిస్తుంది. ప్రముఖ మీడియా పర్సన్ అయిన సారా గోంజలెస్ స్వయంగా ఫీల్డ్ లోకి దిగుతూ ముఖ్యంగా తెలుగు వారి పేరుతో నడుస్తున్న కొన్ని ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు ఎలా H1B వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయో ఆధారాలతో సహా బయటపెట్టింది. టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ సమీపంలోని ఇర్వింగ్, ఫ్రిస్కో ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అసలు ఆఫీస్ లేకుండా ఇంటి అడ్రస్లతోనే కంపెనీలు నడుపుతూ డజన్ల కొద్దీ H1B వీసాలు పొందుతున్న తీరును ఆమె వీడియోల ద్వారా నిరూపించింది. అమెరికా కలలతో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకునే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి H1B వీసా ఒక కీలకం. అయితే ఈ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్, ఇర్వింగ్, ఫ్రిస్కో వంటి నగరాల్లో కొన్ని తెలుగు ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు చేస్తున్న అక్రమాలను అమెరికన్ మీడియా ప్రతినిధి అయిన సారా గోంజలెస్ బట్టబయలు చేశారు. సారా గోంజలెస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ రికార్డులను పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వందల సంఖ్యలో వీసాలు స్పాన్సర్ చేస్తున్న కంపెనీలకు అసలు కార్యాలయాలే లేవు. నివాస గృహాలనే ఆఫీస్ అడ్రస్లుగా చూపించి లోపల కంప్యూటర్లు కానీ కనీస సిబ్బంది కానీ లేకుండా నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఒక్కో చిన్న సంస్థ కేవలం ఒకే వ్యక్తి యజమానిగా ఉంటూ 12 నుండి 23 వరకు H1B వీసాలకు దరఖాస్తు చేయడం అనుమానాలకు తావిస్తూ ఉంది. కంపెనీ వెబ్సైట్లలో కంటెంట్ కాపీ పేస్ట్ చేసినట్లుగా ఉండటం, స్పెల్లింగ్ తప్పులు మరియు ఆ సంస్థలు చేసే పనిపై స్పష్టత లేకపోవడం ఈ మోసానికి బలం చేకూరుస్తోంది. సారా గోంజలెస్ నేరుగా అడ్రస్లకు వెళ్లినప్పుడు యజమానులు సమాధానం చెప్పలేక డోర్లు వేసుకోవడం, పోలీసులకు ఫోన్ చేయడం వంటివి ఈ అక్రమాలపై మరింత అనుమానాలను పెంచాయి. ఈ అక్రమాలు కేవలం ఆ కంపెనీలకే పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థపై ప్రభావం చూపుతూ ఉన్నాయి. నిజాయితీ పరులకు అన్యాయం జరుగుతూ ఉంది. నిబంధనల ప్రకారం నడుచుకునే ఐటీ కంపెనీలకు, మెరిట్ ఉన్న నిపుణులకు ఈ మోసాల వల్ల వీసాలు దక్కడం కష్టమైపోతుంది. అమెరికా ఐటీ రంగంలో తెలుగు వారు ఎంతో ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల అందరినీ ఒకే ఘాటన కట్టే ప్రమాదం ఉంది. ఈ అక్రమాలు వెలుగులోకి రావడంతో భవిష్యత్తులో వీసా ప్రక్రియ మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఉన్న కఠిన వైఖరిని మళ్లీ తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కన్సల్టెన్సీలను ఎంచుకునేటప్పుడు ఈ అంశాలను గమనించాలి. కంపెనీకి ఫిజికల్ ఆఫీస్ ఉందా, గతంలో ఎన్ని వీసాలు స్పాన్సర్ చేశారు అనేది చెక్ చేసుకోవాలి. సదరు కన్సల్టెన్సీకి పేరున్న క్లయింట్లు ఉన్నారా లేదా కేవలం పేపర్ మీద మాత్రమే నడుస్తుందా అని ఆరా తీయాలి. షార్ట్ కట్ దారుల్లో వీసాలు ఇప్పిస్తామనే వారి మాటలు నమ్మి లక్షల రూపాయలు పోగొట్టుకోవద్దు. సారా గోంజలెస్ చేసిన ఈ విశ్లేషణ అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను ఎత్తి చూపింది. కొద్దిమంది స్వార్థం కోసం చేసే ఇలాంటి పనులు కష్టపడి పైకొచ్చిన లక్షలాది మంది తెలుగు ప్రొఫెషనల్స్ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టకూడదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పారదర్శకమైన విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది.